శివుడు అభిషేక ప్రియుడు. ఆవు పాలనే వినియోగించమంటారు కదా, లభించకపోతే ఏం చేయాలి? ఈవేళ ఆవు పాలు ఎక్కడా లభించవు, ఖచ్చితంగా ఉన్నట్టు చెప్తున్నాను. ఆవు పాలు చాలా ఖరీదుగా ఉంటాయి. మామూలు పాలు కంటే ఖరీదుగా ఉంటాయి. ఆవు తక్కువ పాలు ఇస్తుంది, గేదె బాగా ఎక్కువ ఇస్తుంది. అంచేతనే బాగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న కలియుగంలో జెర్సీ ఆవులని అసలు ఎప్పుడు అది నిజమైనటువంటి ఆవు కాదు. మామూలు ఆవుకి ప్రత్యేకమైనటువంటి ఒక నీచ జంతువుతో సంయోగాన్ని చేయించి కలిగిస్తే ఆవు జెర్సీ ఆవు. అంచేతనే ఆవుకున్న చురుకుదనం దానికి ఉండదు. ఆవు నిలబడి ఉంటుంది, దున్నపోతులు అలా పడుకునే ఉంటుంది, ఆడ దున్నపోతు అనమాట అది. ఈవేళ చాలా అంచుతనే మఠాల్లో ఎక్కడా కూడా నాటు ఆవులనే పెట్టుకుంటారు తప్ప ఈ జెర్సీ ఆవులను పెట్టరు. సంప్రదాయం తెలియనటువంటి వాళ్ళు పెట్టుకుంటుంటారు. ఇది నిజమైన ఆడ దున్నపోతు కింద లెక్క మనం అనుకోవాలంటే. నిజమైనటువంటి నాటు ఆవుకి సంబంధించిన పాలనే వినియోగించాలంటే ఈవేళ అసాధ్యం, దొరకవు. ఎందుకని? ఇవైతే ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి గేదె పాలు, మేకపాలు కూడా కలిపే నీచులు ఉన్నారు, పరమ నీచులు, నికృష్టులు. అంచేత పైన ఆవు పాలు బొమ్మను చూసి, ఆవు పాలు అనే దాని మీద ఉండే బొమ్మ ఆవు బొమ్మను చూసి ఆవు పాలే. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఆవు పాలతో అభిషేకం అనేది ఇంట్లో గోవుల్ని పెంచేటటువంటి వాళ్ళు, లేదా ప్రత్యేకంగా మాకు ఆవు పాలే కావాలని మరికొంత ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టి తెచ్చుకునే వాళ్ళకి దొరుకుతాయేమో తప్ప మనలాంటి సామాన్యులందరూ కూడా ఆవు పాలతో స్వయంగా అభిషేకం చేసుకోవాలంటే స్వచ్ఛమైన నాటు ఆవు పాల అభిషేకం అనేది అసాధ్యం. అలా అని చెప్పి ఏదో దొరకవు కదండి అయితే ఎగ్గొట్టేస్తాం, వద్దు. ఇవి ఆవు పాలే అనే అభిప్రాయంతో హృదయపూర్వకంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు అంగీకరిస్తాడు. ఏమని? వీడికి ఆవు పాలు దొరికినా కూడా ఖరీదు ఎక్కువనే అభిషేకంతో నా చేయటం లేదా, లేక నిజంగా అసాధ్యమే చేస్తున్నాడా అనేది ఆయనకి తెలుస్తుంది కదా. అలా చేయడం మంచిది. 2, ఆవు పాలతోటే ఎందుకు చేయాలి అని కదా. ఆవు పాలు ఎంత గొప్పవంటే, తల్లికి నిజంగా పాలు పడకపోతే ఆ పడని తల్లి స్థానంలో ఆవు పాలు తల్లిలా ఉంటాయి కాబట్టి గోమాత. ఎక్కడ గేదె మాత, మేకమాత ఉండరు, ఎందుకంటే అది కాదు. ఎంత గొప్ప మాట. అంచేత ఆవు పాలన్నీ అభిషేకం చేసి ఆవు పాలన్నీ పంచామృతాలుగా చేస్తే ఆ ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. అంచేత స్వచ్ఛమైన ఆవు పాలు లభించేంత వరకు ప్రయత్నించడం, లేనప్పుడు అలా చేయడం. అంతేగాని ఆవు పాలు దొరక్కపోతే అభిషేకం ప్రయోజనం లేదు కాబట్టి ఎగొట్టేద్దాం అది కాదు. దొరికే వరకు ప్రయత్నం చేద్దాం, దొరక్కపోతే ఇవే ఆవు పాలు అలా అనుకుని చేద్దాం, అంతే కదా. అలా చేయడం శ్రేయస్కరం. నిజంగా పూజ చేయగలిగితే ఆవేళ జాముకి అభిషేకాన్ని చేయడం చాలా గొప్పదైన విషయం. కొందరు ఇప్పటికీ అలా చేసేవాళ్ళు ఉన్నారు. జాము అంటే 3 గంటలు, ప్రతి 3 గంటలకి 4 సార్లు చేసి రాత్రి అభిషేకం ఉంటుంది, అదొకటి. ఈ 5 చేస్తే పంచ అభిషేక విధి అవుతుంది. అది ఈవేళ శారీరకమైనటువంటి స్థితి, ఉద్యోగ విధానం, వీటి ప్రకారం అసాధ్యం. శాస్త్రాన్ని తెలుసుకోవడం అన్నట్లయితే 5 సార్లు అభిషేకం చేయడం, శాస్త్రాన్ని తెలుసుకుని చేయడం అంటే. శాస్త్రాన్ని తెలుసుకుని చేయబోతే ఇవన్నీ కష్టమవుతాయి కాబట్టి చేసే అర్ధరాత్ర అభిషేకాన్ని మాత్రం ప్రశస్తంగా సంపూర్ణమైనటువంటి హృదయంతో చేస్తే చాలు. నేను 5 జాములు చేస్తాను, మంచిదే. చేయలేని విధానం నేను చెప్తున్నాను. చేయగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంది. అలా చేసి మిగిలిన వాళ్ళందరినీ 4 సార్లు చేయలేకపోయారు, నేను 5 చేశాను అని చెప్పి టౌకి వేసుకోవడం ఉంది. అది ఎన్నిసార్లు టౌకి వేసుకుంటే అంతంత ఆ ఉండే శక్తి పుణ్యం క్షీణిస్తూ ఉంటుంది. అవకాశం ఉంటే చేసుకో, చేయడం శాస్త్ర సంప్రదాయం. చేయలేవు, ఇది మాత్రం చేయకుండా ఉండటం తప్పు. అర్ధరాత్ర అభిషేకానికి చేయకుండా ఉండటం తప్పు. చేయడం